జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను రామదేవుని పూజ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు రామదేవుని పూజ ఎలా చేసుకోవాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెబుతాను. ఈ పూజా విధానం మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈ రామదేవుని పూజ మాఘమాసంలో మాత్రమే ప్రత్యేకంగా చేసుకోవాలండి. 5 లక్షవారాలు 5 ఆదివారాలు అయితే చేసుకోవాలండి. పూజా విధానం అయితే చెప్తాను. ముందుగా ఈశాన్య మూలన ఒక పీటకి పసుపు రాసి ముగ్గు వేసుకుని, రామదేవుని పటం ఉంచుకుని, రామదేవుని పటముకు అందంగా అలంకరణ అయితే చేసుకోవాలండి. అలంకరణ చేసుకున్న తర్వాత ఈ పూజకి మామిడి కొమ్మలైతే తప్పకుండా కావాలండి. మామిడి కొమ్మలు పెట్టుకుని, ఆ తర్వాత పంచిపాత్ర ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతిని అయితే చేసుకోవాలండి. గణపతిని పూజించాలిగా ముందుగా. దానికోసం గణపతిని చేసుకుని ఉండాలి. పసుపు గణపతిని. నేనైతే మా ఇంట్లో ఉన్న గణపతిని కూడా పెట్టుకున్నాను. మన ఇష్టం అండి. అది తప్పేమీ లేదు. ముందుగా అయితే పసుపు గణపతి అయితే కావాలండి. మనం గణపతికి ముందుగా ప్రసాదం సిద్ధం చేసుకోవాలండి. బెల్లం పెట్టుకోవచ్చు మన ఇష్టం. చలిమిడి వడపప్పు కూడా పెట్టుకోవాలండి గణపతికి అయితే. ఆ తర్వాత మనం రామదేవునికి తాంబూలాలు అయితే పెట్టుకోవాలండి. నేను వివరంగా చెప్తున్నాను వినండి. ఒక తాంబూలం గణపతికి అయితే పెట్టుకోవాలండి. మరొక తాంబూలం అయితే రామదేవునికి, ఇంకొక తాంబూలం అయితే బ్రాహ్మణునికి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే గోధుమ రవ్వతో చేసిన ఉండలైతే 5 ఉండలుగా మనం చేసుకోవాలండి. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ ముత్తైదుకి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఇంకొక ఉండ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ అయితే తీసుకుని తినాలండి. అలా 5 ఉండలుగా అయితే మనం చేసి నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే దీపం అయితే వెలిగించాలండి. ఓన్లీ ఆవు నెయ్యితో మాత్రమే. ఈ ఆవు నెయ్యి దీపం అయితేనే రాముల వారికి అయితే ఇష్టమండి. రామదేవునికి ఇష్టమైన ప్రసాదం కూడా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. మనం గోధుమ రవ్వ, పంచదార, ఆవు పాలు కలిపి అయితే చేయాలండి. ఇది క్వాంటిటీ ఎలాగో చెప్తున్నాను. ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటే అందులో హాఫ్ గ్లాసు పంచదార వేయాలండి. ఆ 2 కలిపి దానికి సరిపడే ఆవు పాలు అయితే వేసి మనం ఉండలుగా అయితే చేసుకోవాలండి. 5 ఉండలుగా అయితే చేయాలండి నేను చెప్పినట్టు. ఈ 5 ఉండలు ప్రసాదం స్వామివారికి అయితే పెట్టాలండి. ముఖ్యంగా పెట్టవలసిన ప్రసాదం అయితే ఇదండి. ఆ తర్వాత మన ఇష్టం. మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ అవి ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అలా పెట్టుకున్నాను. అలాగే ఆవు పాలు కూడా ఉంటే పెట్టుకోవచ్చు. ఒరిజినల్ ఆవు పాలు ఉంటే పెట్టచ్చు. నేనైతే ఉన్నాయని పెట్టాను. అది మన ఇష్టం. ఇలా నేను చూపించినట్టు అన్నీ ముందుగానే సర్దుకున్నట్లయితే మనకి కంఫర్టబుల్గా పూజ అయితే చేసుకోవచ్చండి. ముందుగానే సంకల్పం చేసుకుని గణపతికి అయితే పూజ చేయాలి. మనం ముందుగా గణపతికి పూజ చేసుకుని దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత రామదేవుని పుస్తకం అయితే ఓపెన్ చేసి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి. అష్టోత్తరం అయ్యేంత వరకు కూడా అలా రామదేవుని పూజ చేస్తూ ఉండాలి మనం. ఈ పూజ ఉదయమునే అయితే చేసుకోవాలండి మనం. ఏమీ తినకుండా ఉపవాసంతో అయితే చేసుకోవాలి. పూజ అయిన తర్వాత తినవచ్చు. ఉండగలిగితే ఉపవాసం కూడా ఉండొచ్చండి. చాలా మంచిది. అది మన ఇష్టం. మనం ఈ పూజ చేయకముందే రాముల వారిని ఒక కోరిక అయితే కోరుకోవాలండి. మనం 5 లక్షవారాలు, 5 ఆదివారాలు ఈ వ్రతం అయిపోయిన తర్వాత అయితే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఆ రాముల వారిని మనం పూజ చేసినట్లయితే మనకి కోరుకున్న కోరిక నెరవేరుస్తారు ఆ స్వామివారు. స్వామివారికి మనం పెట్టిన ప్రసాదాలన్నీ అయితే నివేదించాలండి. నివేదించిన తర్వాత కథ అయితే స్టార్ట్ చేయాలండి. కథ చదివినంతసేపు మనం చేతుల అక్షింతలు అయితే ఉంచుకోవాలండి. కథ చదివేటప్పుడు మన మనస్సు ఆ రామదేవుని మీదే పెట్టి శ్రద్ధగా అయితే వినండి. కథ అయిన తర్వాత ఆ అక్షింతలు కొన్ని రామదేవుని మీద వేసుకుని మరికొన్ని అక్షింతలు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టి ధూపం వేసుకోవాలండి. హారతి కూడా ఇస్తే పూజ మొత్తం కంప్లీట్ అయినట్టే. పూజ అయిన తర్వాత మనం బ్రాహ్మణునికి పెట్టాం కదండి ఆ తాంబూలం అయితే కథ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇచ్చేయచ్చండి. ఏం పర్లేదు. అలాగే ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి తాంబూలం ఉండ అయితే ఇవ్వాలండి. ఇంకొక ఉండ అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే పంచిపెట్టాలండి. ఇంకొక ఉండ అయితే ఇంట్లో అందరూ కలిసి తినాలి. ఇంకొక ఉండ రామదేవునికి కూడా మన ఇంటి సభ్యులే తినచ్చండి. ఇలా రామదేవుని పూజ అయితే
చేసుకోవాలండి. ఈ రామదేవుని పూజ చేసుకోవాలన్నా మనం చేసుకోలేమండి. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.